విద్యుత్ ఆర్టిసన్ ఉద్యోగి నల్లా సంతోష్ కుమార్ పై జరిగిన దాడిని సిఐటియు తీవ్రంగా ఖండిస్తోంది. మంథని మండలం గుంజపడుగు విద్యుత్ సబ్ స్టేషన్లో ఆర్టిసన్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న సంతోష్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని ఫైర్ అయ్యారు. బాధితునితో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగులు తమ ప్రాణాలను పణంగా పెట్టి అత్యవసర సమయాల్లో ప్రజలకు సేవలు అందిస్తున్నారని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ అన్నారు. విధులు నిర్వహిస్తున్న అతనిపై దాడి చేసి హత్యాయత్నం చేయడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. పోలీస్ యంత్రాంగం వెంటనే నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గుంజపడు విద్యుత్ సబ్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి నల్ల సంతోష్ కుమార్పై నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు దుండగులు వచ్చి రాడు కత్తితో వచ్చి నల్ల సంతోష్ కుమార్ను కత్తితో బెదిరిస్తూ రాడితో దాడి చేస్తూ చంపడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అక్కడ విద్యుత్ సబ్ స్టేషన్లో రక్షణ చర్యలు చేపట్టకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. విద్యుత్ రంగంలో ఒక ఎమర్జెన్సీ సర్వీస్లో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్ కార్మికుడైనటువంటి నల్ల సంతోష్ కుమార్పై జరిగిన దాడిని సిఐటియు మంథని డివిజన్ కమిటీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద ఈరోజు సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా ముందస్తుగా ఇలాంటి ప్రమాదం జరగకుండా రక్షణ చర్యలు చేపట్టాలని డి గారు కూడా సిఐటియుగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ విద్యుత్ రంగంలో గ్రామాల్లో ఎమర్జెన్సీ సర్వీసులో పనిచేస్తున్నటువంటి కార్మికుల మీద దాడి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. అక్కడ వాచ్మెన్ ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. వాచ్మెన్ను సెక్షన్ ఆఫీసులో ఉపయోగించుకోవడం జరుగుతుంది. విద్యుత్ సబ్ స్టేషన్లో వాచ్మెన్ అనేది కంపల్సరీ ఉండాల్సిన అవసరం. నైట్ వేర్లో వాచ్మెన్ ఉండాలి. వాచ్మెన్ ఉంటే ఎమర్జెన్సీ అక్కడ ఫోన్లు అందుబాటులో ఉంటే ఇలాంటి చర్యలు జరగడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి మారుమూల ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్ వర్కర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గుంజపడిగా అనేది ఊరికి అవతలి ప్రాంతంలో ఉంటుంది. అక్కడ నిన్న నైట్ జరిగినటువంటి ప్రమాదం చూస్తే చాలా ప్రమాదం చోటు చేసుకున్నది. కాబట్టి ఇలాంటి చర్యలు జరగకుండా ఇక్కడ నుండైనా విద్యుత్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ శాఖ కానీ వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆ ప్రాంతంలో నిన్న రాత్రి ఆ ప్రాంతంలో ఏ కార్లు వెహికల్ తిరిగినాయి దాని మీద వెంటనే సీసీ ఫుటేజ్ని స్వీకరించి దుండగులను పట్టుకోవాలి. దుండగులు వెంటనే కఠిన శిక్షించాలి. దీని మీద సమగ్రమైన విచారణ జరిపి వారిపై అటెంప్ట్ మర్డర్ కింద కేసు నమోదు చేయాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో బాధిత పక్షాన పెద్ద ఎత్తున సిఐటిగా దుండగులను అరెస్ట్ చేసే వరకు పోరాటం చేస్తామని, అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులు కూడా గుంజపడి సబ్ స్టేషన్ ప్లాంట్ను వెంటనే సందర్శించి అక్కడ తక్షణమే వాచ్మెన్ ఏర్పాటు చేసి ఇలాంటి సంఘటన జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం.